ఆ పరమాత్మకు సేవ చెయ్యాలి అనేటువంటి భావం కలిగినటువంటి వాళ్ళు తే సాధ్యాదేవా, ఆ సాధ్యదేవతలైనటువంటి వాళ్ళు అంటే ఎవరైతే నిత్యసూరులుగా ఉన్నారో అటువంటి ఈ నిత్యసూరులందరూ కూడా నిన్ను సేవించటానికి సిద్ధంగా ఉన్నారు. నిత్యసూరుల చేత సేవింపబడేటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మని ఆశ్రయించుకొని నువ్వు ఉన్నావు. శ్రీరంగ భర్తుత్తవ చ పద పరిచార వృత్యై సంతి. వీరందరూ దేనికోసం వేచి ఉన్నారు అనంటే కేవలము నీ పాద సేవ చెయ్యాలి అనే భావనతో వేచి ఉన్నారు. ఎందుకని? దాసభూతాస్వత సర్వే ఆత్మని పరమాత్మని అన్నారు, ఆత్మానః పరమాత్మని అన్నారు. కాబట్టి మనందరికీ సహజమైనటువంటి ఒక స్థితి ఏమిటయ్యా అనంటే పరమాత్మని పొందాలి అనేటువంటి ఒక కోరిక. ఆ కోరిక మన మనస్సులో గనక సంపూర్ణంగా ఉన్నది అనంటే అప్పుడు మనం అవశ్యము పరమాత్మని పొందుతాము విషయాన్ని మనకి తెలియచేస్తూ పరమాత్మ యొక్క చరణ కైంకర్యమే మనందరము కూడా చేయదగినటువంటి పని. ఇంకా ఇతరమైనటువంటిది ఏదీ లేదు. ఎందుకని? ఇది మన నైసర్గిక గుణం. అంటే మనం అంటుంటాం కదండి, ఒక ఆర్గానిక్ నేచర్ ఏమిటి ప్రతివాడికి కూడాను, ప్రతి జీవికి కూడా అంటే పరమాత్మ యొక్క దాసులమై ఉండటమే మనందరి యొక్క స్వభావ సిద్ధమైన గుణము అన్న విషయాన్ని మనందరము గుర్తుపెట్టుకొని ఆ పరమాత్మ సేవలో మనందరం మన జీవితాలని చరితార్థం చేసుకోవాలి అనంటే దానికి ముందుగా అమ్మని ఆశ్రయించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు స్వామి సేవ, అమ్మ సేవ ఇద్దరి సేవ చేయటానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ముందుగా ఎవరిని సేవించాలి అనంటే తల్లినే సేవించాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను అటువంటి కైంకర్య వృత్తిలో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారంటే కారణం ఏమిటి అంటే సదాపి ప్రేమ ప్రద్రాణ. ఈ మాట అమ్మకు కూడాను సంపూర్ణంగా అన్వయం చేసుకోవచ్చు మనం. ఎందుకని? నిరంతరము ఆ ప్రేమ చేత కరగబడేటువంటి ఆమె ఈమె. ఎప్పుడూ తన బిడ్డలని చెప్పి మన అందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకునే స్వభావం కలిగినటువంటిది ఆమె తల్లి. కాబట్టి ఈ విధంగా మన అందరి చేత కూడా ఆరాధ్యనీయురాలిగా ఉండగలిగినటువంటి ఆ తల్లిని మన అందరము ఏ విధంగా సేవించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ అది నీ గుణముల చేత కావచ్చు, లేకపోతే నీ శరీరం చేత కావచ్చు, నీ వేషభాషల చేత కావచ్చు, లేకపోతే నువ్వు పొందుతున్నటువంటి నువ్వు యొక్క కర్మల ద్వారా కావచ్చు. ఏది చేసినప్పటికీ కూడా అన్నింటి ద్వారా ఆ తల్లికి ఆనందాన్ని చేకూర్చటం మనం చేయవలసినటువంటి పని. ఆ విధంగా ఆనందాన్ని చేకూర్చటం ద్వారా ఆ అమ్మకు మనందరము కూడా సేవ చేసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందచ్చు. అది అల్టిమేట్ అనుకుందాం మనం. స్వామి అనుగ్రహం పొందటం అనేది అల్టిమేట్. కానీ అక్కడికి మనల్ని తీసుకెళ్ళేది ఎవరు? ఈమె. మరి అలాంటప్పుడు మేము అక్కడికే వెళ్ళిపోతాం కదండి, మధ్యలో ఈమె ఎందుకు మాకు అని అంటే ఈమె సహాయం లేనిదే అది సాధ్యం కాదు. కనుక ఆ సహాయం మనకి చేసేటువంటి మహనీయురాలు మన లక్ష్మీదేవి అవుతున్నది. ఇది మన అందరం కూడా బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం. లక్ష్మీదేవి యొక్క పురుషకారం లేకుండా, ఆమె మధ్యవర్తిత్వం లేకుండా పరమాత్మని చేరటం అనేది
దరిదాపుల అసంభవమైన కార్యక్రమం మనందరికీ కూడా. మరి ఇంతకుముందు లేరా అండి కొంతమంది మహానుభావులు, వారు అందరూ కూడాను నేరుగా స్వామినే ఆశ్రయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా అనంటే, కొన్ని విపత్కరమైన పరిస్థితులలో మనం ఆ విధంగా వెళితే వెళ్ళి ఉండొచ్చు కాక, ప్రతిరోజు కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమి ఉండదు కదండి. ఒక సాధారణమైన స్థితిలో నువ్వు చేయవలసినటువంటి దాన్ని నువ్వు ధర్మం అన్నావు. అలా కాకుండా నువ్వు చేసేటువంటి పని ఆపద్ధర్మం అన్నావు. అంటే నెత్తి మీద ఏదో పడబోతున్నది అనుకోండి, ఆ సమయంలో నువ్వేది చేయాలో అది ఆపద్ధర్మం, సాధారణమైన పరిస్థితుల్లో నువ్వేది చేయాలో అది సాధారణ ధర్మం. కాబట్టి సాధారణమైన ధర్మాన్ని అనుసరించి నువ్వు ముందుగా ఎవరిని ఆశ్రయించి ఉండాలి? అమ్మవారిని ఆశ్రయించి ఉండాలి. ఆ విధంగా ఆశ్రయించటం ద్వారా గుణవపున్వేషవృత్తస్వరూపై భోగైర్వా నిర్విశేషా సవయసైవ యే నిత్య నిర్దోషగంధా. ఇప్పుడు ఇలాంటి నిత్యసూరులైన వాళ్ళందరూ కూడాను దేన్నైతే పొందుతూ ఉన్నారో ఆ నిత్యసూరులు పొందేటువంటి ఒక ఏమంటాము ప్రధానమైన ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నాన్ని మనం కూడా స్వీకరిస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. దాన్ని తెలుసుకోవటమే ఇక్కడ ప్రధానమైన విషయము అన్న విషయాన్ని మనందరము గుర్తుంచుకొని ఆ తల్లి యొక్క సేవలో మనందరం మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ తల్లి వైభవాన్ని గురించి మరికొన్ని అద్భుతమైన విశేషాలను రాబోయే సంచికల్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.